టోనీ హ్మ్. ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే నార్మల్‌గా మాది గోదావరిఖని కదా కాలనీ. అవును. వాళ్ళది కూడా గోదావరిఖని. నార్మల్‌గా తను డాన్సర్. నేను డాన్సర్. అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం ఏం చేసేవాళ్ళంటే, "ఒరేయ్! నీకు కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా. ఇలా బాగుండేది మీ ఇద్దరి పేరు చాలా బాగుంటది, చాలా బాగుంటది" అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎవరు ఈ టోనీ ఇలా బాగుంటదని తర్వాత పరిచయం అయింది. పరిచయంలో అచ్చా, అలా కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళా ఆ! ఇలాగ? అందరూ అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ననమాట డాన్స్. ఆహాహా. సో, తన స్పీడ్‌కి, నీ స్పీడ్‌కి చాలా బావుంటదిరా అని చెప్పేవాళ్ళు. మా ఓకే. ఫ్రెండ్ రా ఇలాగ. డాన్స్ పేరుగా బాగుంటది ఆ! అనుకుంటే నువ్వేమనుకో నిజం పేరేనేసుకున్నావా? అలా ఏం కాదు కానీ, ఆ, ఎవరు ఈయన అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలయ్యి అలా. అలా లవ్ అయ్యి పెళ్లి జరిగింది. అలా. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్గా? నా ఎయిత్ క్లాస్‌లో అనుకుంటా. 2 ఇయర్స్ అయిందా మొత్తం ఆ! లవ్? 2 ఇయర్స్ 2 లవ్ ఇయర్స్ లవ్, థర్డ్ ఇయర్లో పెళ్ళి అయిపోయింది. పెళ్లయిపోయింది. పెళ్ళి అయిపోయింది. మరి ఇంత లవ్ చేసుకున్నారు కదా, హ్మ్. బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్? అంటే ఇన్ని 3 ఇయర్స్ లవ్, హ్మ్. సడన్గా ఒక రోజులో బ్రేకప్ హ్మ్. ఎందుకు అలా? ఒక్క రోజులో కాలేదు. అది కొన్ని సిట్యుయేషన్. ఇంకా అలా 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 జరిగిపోయింది. ఫీల్ అయ్యావా? అబ్బా, అయ్యాను. అనవసరంగా వదిలేశానే అని. అనవసరంగా వదిలేసానని కాదు కానీ, ఉమ్, బాధపడ్డాను. ఉమ్, ఉమ్, చాలా రోజులు బాధపడ్డాను. ఉమ్, ఉమ్, అరే! ఇలా కాకుంటే బాగుండేది. ఇద్దరం బాగుండేవాళ్ళం కదా! ఉమ్. అలా బాధపడ్డాను. అంటే మీ మాటలు వింటుంటే ఎవరి తప్పు లేదు. దిష్టి కొట్టింది మాకు బాగా. అదే అంటే దిష్టి తగిలితే విడిపోతారా? నిజంగానే విడిపోతారు.